వివేకానందరెడ్డి హత్య కేసు విచారణకు హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టు పాక్షిక అనుమతినిచ్చింది. వివేక హత్య కేసులో మళ్లీ దర్యాప్తు చేయాలని సునీత దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పునిచ్చింది. అర్జున్ రెడ్డి, కిరణ్ యాదవ్ ఫోన్ సంభాషణలపై దర్యాప్తు చేయాలని సీబీఐ కోర్టు ఆదేశించింది. వివేక హత్య కేసులో A2గా ఉన్న సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్, మరో నిందితుడైన వైఎస్ భాస్కర్ రెడ్డి సోదరుడి కుమారుడు అర్జున్ రెడ్డి కాగా వీరిద్దరూ మధ్య జరిగిన ఫోన్ సంభాషణలపై దర్యాప్తు చేయాలని పేర్కొంటూ సీబీఐ కోర్టు ఆదేశాలిచ్చింది. వివేకానందరెడ్డి హత్య కేసుపై ఆయన కుమార్తె సునీత దాఖలు చేసిన పిటిషన్పై న్యాయస్థానం గతంలో అనేకసార్లు విచారణ జరిపింది. లోతైన దర్యాప్తు జరపకపోతే అసలు నిందితులు తప్పించుకునే ప్రమాదం ఉందని సునీత తరపు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. ఇదే కేసులో సప్లిమెంటరీ ఛార్జిషీట్ వేసేలా సీబీఐని ఆదేశించాలని కోరారు. దర్యాప్తు కొనసాగితే సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. కాగా దర్యాప్తు కొనసాగించే అవకాశం లేదని నిందితుల తరపు న్యాయవాదులు వాదిస్తూ వచ్చారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయమూర్తి విచారణ కొనసాగింపునకు పాక్షిక ఉత్తర్వులిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వివేక హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగించాలన్న సునీత పిటిషన్పై నాంపల్లి సీబీఐ కోర్టు పాక్షిక అనుమతికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, వివేక కేసులో సీబీఐ కోర్టు ఉత్తర్వులేంటి? తదుపరి విచారణ ఎలా సాగే అవకాశం ఉంది? వివేక హత్య కేసులో సిబిఐ దర్యాప్తు కొనసాగించాలని చెప్పి కూడా సునీత పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన నాంపల్లిలోని సిబిఐ కోర్టు సునీత పిటిషన్ లోని పలు అంశాలకు సంబంధించి పాక్షిక అనుమతిస్తుంది. అంటే అందులో సునీత చాలా దర్యాప్తుకు సంబంధించి చాలా విషయాలు లేవనెత్తారు. అందులో ఒకటి రెండింటికి మాత్రం సిబిఐ కోర్టు అనుమతించింది. అందులో ప్రధానంగా కిరణ్ యాదవ్, అర్జున్ రెడ్డి మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు, హత్య జరిగిన రోజు అర్జున్ రెడ్డి ఇద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణలకు సంబంధించి దర్యాప్తు చేయాలని చెప్పి కూడా సిబిఐ అధికారులను ఆదేశించింది. ఎందుకంటే సునీత పిటిషన్ లో పేర్కొన్న ప్రకారం, అంతేకాకుండా వాదనల సందర్భంగా సునీత తరపు న్యాయవాది వినిపించిన వాదనల ప్రకారం ఈ కేసులో వివేక హత్య కేసులో A2గా సునీల్ యాదవ్ ఉన్నాడు. సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్, అంతేకాకుండా వైఎస్ భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యుడు అర్జున్ రెడ్డి, వీళ్ళిద్దరి మధ్య కూడా వివేక హత్య జరిగిన రోజు తెల్లవారుజామున 5:30 గంటల సమయంలో కిరణ్ యాదవ్ అర్జున్ రెడ్డికి ఫోన్ చేసి చెప్పాడని సంబంధించి దానికి సంబంధించి కూడా ఈ వాదోపవాదాల సందర్భంగా సునీత తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనిపైన దర్యాప్తు చేయాలని చెప్పి కూడా నాంపల్లిలోని సిబిఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రధానంగా సునీత ఎన్నో ఈ పిటిషన్ లో చాలా అంశాలు పేర్కొన్నారు. ఈ కేసుకు దర్యాప్తుకు సంబంధించి సిబిఐ పూర్తిగా దర్యాప్తు చేస్తే ఎన్నో కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పి కూడా సునీత తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఎందుకంటే వైఎస్ వివేక హత్య జరిగిన రోజు జగన్ అక్కడ ఒక సమావేశం నిర్వహిస్తూ సమావేశం సందర్భంగా ఒక భారతి పిలిచారని చెప్పి అటెండర్ చెప్తే వచ్చి జగన్ చెప్తే జగన్ వెళ్ళి వచ్చి బాబాయ్ ఇక లేరు అని చెప్పిన విషయం మాజీ ఐఏఎస్ అధికారి అజయ్ కెల్లం తన పిటిషన్ లో తన వాంగ్మూలంలో సిబిఐ అధికారులకు ఇచ్చారని చెప్పి, అంతేకాకుండా హత్యకు జరిగిన సందర్భంలో ఈ కృష్ణారెడ్డి అంశానికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగలేదు. అంతేకాకుండా దస్తగిరి జైల్లో ఉన్న సందర్భంలో అతన్ని బెదిరింపులకు పాల్పడ్డారు, అతను కాంప్రమైజ్ కావాలని చెప్పి కేసుకు సంబంధించి ఈ గాజు కుదుర్చుకోవాలని చెప్పి ఈ విధంగా చాలా అంశాలను కోర్టులో వాదోపవాదాల సందర్భంగా సునీత తరపు న్యాయవాది వాదన వినిపించారు. నిందితులుగా ఉన్న అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, గంగిరెడ్డి ఈ విధంగా సునీల్ యాదవ్ తరపున వాళ్ళ తరపు న్యాయవాదులు కూడా వాదన వినిపించారు. అయితే ఈ సునీత తరపు న్యాయవాది వాదన వినిపించిన సందర్భంలో కొన్ని అంశాలను కోర్టు పరిగణలోకి తీసుకుంది. ప్రధానంగా వీళ్ళిద్దరి మధ్య అంటే సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్, అంతేకాకుండా వైఎస్ భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యుడిగా ఉన్న అర్జున్ రెడ్డిల మధ్య ఫోన్ కాల్ వచ్చిందనే దానికి సంబంధించి ప్రధానంగా ఈ అంశంలో కూడా లేవనెత్తారు. వాళ్ళిద్దరి మధ్య ఆ సందర్భంలో ఏం సంభాషణ జరిగిందనే దానికి సంబంధించి కూడా ఈ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కాబట్టి దానిపైన దర్యాప్తు చేయాలని చెప్పి కూడా సిబిఐ కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా వాళ్ళ మధ్య సందేశాలు, ఆ రోజు హత్య జరిగిన రోజు తెల్లవారుజామున జరిగిందని చెప్పి ఫోన్ సంభాషణ జరిగింది అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఆ రోజు ఆ సందేశాలు కానీ లేదంటే కాల్ రికార్డుకు సంబంధించి పూర్తి వివరాలపైన దర్యాప్తు చేయాలని చెప్పి కూడా సిబిఐ అధికారులు ఆదేశించింది. కాబట్టి దీనిపైన సిబిఐ అధికారులు దర్యాప్తు నిర్వహించనున్నారు. స్వప్న, ధన్యవాదాలు శ్రీకాంత్.
వివేక హత్య కేసులో సీబీఐ కోర్టు విచారణకు ఆదేశించిన అర్జున్ రెడ్డి, కిరణ్ యాదవ్ పాత్రపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి మురళి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వివరిస్తారు. వివేకానందరెడ్డి హత్య కేసును దర్యాప్తు కొనసాగించాలని ఆయన కుమార్తె సునీత వేసినటువంటి పిటిషన్ పైన నాంపల్లి సిబిఐ కోర్టు కొద్దిసేపటి క్రితమే కూడా తీర్పు వెల్లడించింది. అయితే ఆమె సునీత 7 అంశాలను ప్రధానంగా చేసుకుని కోర్టులో వాదనలు వినిపిస్తే ఆమె సూచించినటువంటి 7 అంశాల్లో పాక్షికంగానే సిబిఐ కోర్టు అనుమతించినట్లు మనకు సమాచారం అందుతోంది. అయితే ఏ అంశాలు పైన కోర్టు తీర్పు వెల్లడించింది అనేది ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత వెల్లడయ్యేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే అర్జున్ రెడ్డి వైఎస్ కుటుంబానికి చెందినటువంటి వైఎస్ అభిషేక్ రెడ్డి బావమర్దిగా ఉన్నటువంటి అర్జున్ రెడ్డి, అదేవిధంగా ఏటు సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ కుమార్ యాదవ్ మధ్య జరిగినటువంటి ఫోన్ సంభాషణ పైన వెంటనే దర్యాప్తు కొనసాగించాలని కోర్టు సిబిఐ అధికారులను కూడా ఆదేశించినట్లు మనకు సమాచారం అయింది. అయితే ప్రధానంగా 2019 మార్చి 15 తారీఖున ఉదయం 6:15 వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారనేటువంటి విషయము ఆయన పిఏ కృష్ణారెడ్డి ద్వారా బాహ్య ప్రపంచానికి తెలిసింది. అయితే అంతకంటే ముందుగానే ఉదయం 5:30 గంటలకే కిరణ్ కుమార్ యాదవ్ అదేవిధంగా అర్జున్ రెడ్డికి ఈ విషయం తెలియజేశాడనేది సునీత పిటిషన్లో ప్రధానంగా ప్రస్తావించారు. అయితే ఉదయం 6:15 హత్య విషయం బయటికి తెలిస్తే వీరిద్దరికి ముందే ఎలా తెలిసింది? దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు సిబిఐ అధికారులు అప్పట్లో చేయలేదు, దాన్ని ఆ ప్రస్తావన తీసుకురాలేదు. కాబట్టి వెంటనే ఆ కోణంలో దర్యాప్తు చేయాలనేది కూడా సునీత ప్రస్తావించారు. అయితే ఈ కేసులో కీలకంగా అర్జున్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇప్పుడు తెరపైకి వచ్చారు. గతంలో ఎప్పుడు కూడా అర్జున్ రెడ్డిని సిబిఐ అధికారులు విచారించినటువంటి పరిస్థితి లేదు. అప్పుడు అంటే 2019 మార్చి ఆ సమయంలో ఈ కిరణ్ కుమార్ యాదవ్ అనేటువంటి వ్యక్తి పులివెందల సమీపంలో ఒక ఇసుక రీచ్లో పని చేస్తూ ఉండేవాడు. అయితే ఆ ఇసుక రీచ్కి అంతటికి కూడా నిర్వాహకుడిగా అర్జున్ రెడ్డి ఉన్నటువంటి పరిస్థితి. అయితే వారిద్దరి మధ్య సాన్నిహిత సంబంధం ఉన్న నేపథ్యంలోనే ఈ కిరణ్ కుమార్ యాదవ్ అర్జున్ రెడ్డికి సమాచారం అందించి ఉంటారా, తన సోదరుడు సునీల్ యాదవ్ ద్వారా ఏమైనా ఈ విషయం తెలిసి అర్జున్ రెడ్డికి సమాచారం ఇచ్చి ఉంటారా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఆ కోణంలో పూర్తి స్థాయిలో సిబిఐ దర్యాప్తు చేల్చి ఆ నిజాలు కూడా నిగ్గు తేల్చాలని సునీత పిటిషన్లో పేర్కొన్నారు. దీంతోపాటు మరో అనుమానాన్ని, మరో సందేహాన్ని కూడా ఆమె పిటిషన్లో ప్రస్తావించారు. 6:15 వివేక హత్య విషయం కృష్ణారెడ్డి మొదటగా సునీత భర్త రాజశేఖర రెడ్డికి ఫోన్ చేసిన తర్వాత సమయం ఖచ్చితంగా 6:15 అప్పుడే అందరికీ ఈ విషయం వివేకానంద రెడ్డి చనిపోయారనేటువంటి విషయం తెలిసింది. అయితే అంతకంటే ముందుగానే తెల్లవారుజామున 5:30 గంటలకు హైదరాబాద్ లోటస్ పాండ్లో మేనిఫెస్టో మీటింగులో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈ విషయం తెలిసింది. భారతి ద్వారా అక్కడ ఉన్నటువంటి అటెండరు జగన్కి సమాచారం అందిస్తే లోపలికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి 10 నిమిషాల తర్వాత బయటకు వచ్చి చిన్నాన్న లేడు, చనిపోయాడని అక్కడే ఉన్నటువంటి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, అజయ్ కల్లం వీరందరికీ కూడా తెలియజేసినటువంటి విషయం. దీనిపైన అజయ్ కల్లం అనేటువంటి ఐఏఎస్ అధికారి అప్పట్లోనే సిబిఐ అధికారులకు స్పష్టమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ఈ కోణంలో ఎందుకు సిబిఐ దర్యాప్తు చేయలేదు? జగన్మోహన్ రెడ్డికి తెల్లవారుజామున 5:30 గంటలకే తెలిసింది, ఆయన భార్య భారతికి కూడా తెలిసింది, ఆయన ఎందుకు వారిని విచారించలేదని కూడా సునీత స్పష్టంగా ఆ పిటిషన్లో పేర్కొన్నారు. దీంతోపాటు అనేక అంశాలను కూడా ప్రస్తావించారు. ఏటూగా ఉన్నటువంటి సునీల్ యాదవ్ వివేకానందరెడ్డి హత్యకు ముందు తర్వాత కూడా అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నాడనేది కూడా గూగుల్ టేక్అవుట్ ద్వారా స్పష్టంగా ఆధారాలు లభించాయి. వాటన్నిటి కూడా పరిగణలోకి తీసుకోవాలి. అవినాష్ రెడ్డి పాత్ర ఏంటి? అదేవిధంగా గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి A6గా ఉన్నటువంటి గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి కూడా తెల్లవారుజామున 4 గంటలకే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయారు. ఆ రోజు 2019 మార్చి 15 బయటికి వెళ్ళిపోతూ తన తల్లికి కూడా ఈ విషయం చెప్పారు. వివేకానందరెడ్డి చనిపోయారనే విషయం కూడా చెప్తూ తెల్లవారుజామున 4 గంటలకే బయటికి వెళ్ళి అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్ళినట్లు కూడా ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. అయితే గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డికి తెల్లవారుజామున 4 గంటలకే వివేకానందరెడ్డి చనిపోయారనే విషయం ఎలా తెలిసింది? ఇవన్నీ కోణాలను కూడా సిబిఐ పూర్తిగా సమగ్రంగా దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీంతోపాటు అప్రూవర్గా ఉన్నటువంటి దస్తగిరి ఎవరైతే ఉన్నారో ఆయన ఇంటికి వెళ్ళి
అడ్వకేట్గా ఉన్నటువంటి ఓబుల్ రెడ్డి, అదేవిధంగా మరో వ్యక్తి భరత్ యాదవ్, అవినాష్ రెడ్డి అనుచరుడుగా, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అనుచరుడుగా ఉన్నటువంటి వీరిద్దరు కూడా, భరత్ యాదవ్, అడ్వకేట్ ఓబుల్ రెడ్డి, వీరిద్దరు కూడా దస్తగిరి ఇంటికి వెళ్ళి బెదిరించారు. అక్కడ జరిగినటువంటి అప్రూవర్గా ఏమేమి చెప్పావో సిబిఐకి అవన్నీ కూడా మాకు తెలియజేయాలని కూడా చెప్పారు. వాళ్ళ పాత్ర పైన కూడా అనుమానాలు ఉన్నాయి, అవన్నీ కూడా నిగ్గు తేల్చాలని కూడా సునీత పిటిషన్లో పేర్కొన్నారు. దీంతోపాటు మరీ ముఖ్యంగా ఈ హత్య కేసులో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి 2019 మార్చి 15 అర్ధరాత్రి సమయంలో 1:30-2 గంటల ప్రాంతంలో హత్యలో పాల్గొన్నటువంటి A1 ఎర్రగంగిరెడ్డి, A2 సునీల్ యాదవ్, A3 గజ్జల ఉమాశంకర్ రెడ్డి, A4 దస్తగిరి, ఈ నలుగురికి 4 కోట్ల రూపాయలు కూడా ముట్టనేది సిబిఐ అధికారుల ఛార్జ్ షీట్లో పేర్కొన్నటువంటి. అయితే ఈ 4 కోట్ల రూపాయలు ఎవరిచ్చారు, ఈ నలుగురికి ఎవరి ద్వారా, ఏ బ్యాంకు లావాదేవీల ద్వారా వీరికి సరఫరా అయింది, డబ్బు ఎవరు పంపిణీ చేశారు, ఈ కోణాలన్నీ కూడా బయటికి రావాలనేది కూడా సునీత స్పష్టంగా ఈ ఆర్థిక లావాదేవీలు, అదేవిధంగా సందేహాలు, ఇంకా భారీ కుట్ర కోణం, ఈ వివేకానందరెడ్డి హత్య కేసులో భారీ కుట్ర కోణం దాగింది. ఈ భారీ కుట్ర కోణం వెనక హస్తం ఎవరిది ఉంది, వారందరినీ కూడా నిజాలు నిగ్గు తేయాలంటే దర్యాప్తు కొనసాగించాలని కూడా ఆమె స్పష్టంగా విజ్ఞప్తి చేశారు సిబిఐ కోర్టుకు. దీంతో పాటు దస్తగిరిని కడప జైల్లో బెదిరించారు, సాక్షులందరూ కూడా ప్రభావితం చేస్తున్నారు. బయట ఉన్నటువంటి నిందితులు ప్రధానంగా A5 దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్యరెడ్డి 2023 నవంబర్ 25న కడప జైలుకి వెళ్లి రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి అప్రూవర్ దస్తగిరిని బెదిరించడం, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి వీరందరూ కూడా కేసులో చాలా ఇబ్బంది పడుతున్నారు. తమకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని దస్తగిరిని ప్రలోభ పెట్టడం, 20 కోట్లు ఇప్పిస్తామని ఆఫర్ చేయడం, ఒకవేళ వినకపోతే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నిన్ను చంపేస్తామని కూడా దస్తగిరిని బెదిరించారనేది కూడా కేసు నమోదైనటువంటి. ఈ అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుని పూర్తి స్థాయిలో ఏం జరుగుతుంది, వివేకానందరెడ్డి హత్య తర్వాత ముందు ఏం జరిగింది, ఈ అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని దర్యాప్తు పూర్తి స్థాయిలో చేయాలి. ఈ కుట్ర కోణంలో భాగస్వాములైనటువంటి వ్యక్తులు ఎవరు, వీరందరూ కూడా చాలామంది బెయిల్ పైన ఉన్నారు. వాళ్ళందరూ కూడా ముందస్తు బెయిల్ను కూడా రద్దు చేయాల్సిన, అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ను కూడా రద్దు చేయాల్సినటువంటి అంశాన్ని కూడా ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. మరి ముఖ్యంగా కృష్ణారెడ్డి 30 ఏళ్ల పాటు వివేకానంద రెడ్డికి వెన్నంటే ఉన్నటువంటి ఎంవి కృష్ణారెడ్డి పాత్ర పైన కూడా ఆమె అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ 30 ఏళ్ల పాటు వివేకానంద రెడ్డి ఇంట్లోకి నేరుగా వెళ్ళేటువంటి వ్యక్తి ఆ రోజు ఎందుకు సౌభాగ్యమ్మకు ఫోన్ చేసి వివేకానంద రెడ్డిని నిద్ర లేపాలని అడగాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, నేరుగా వెళ్ళి లోపలికి వెళ్ళి ప్రతిరోజు వెళ్ళేటువంటి వ్యక్తి ఆ రోజు మాత్రం ఎందుకు సౌభాగ్యమ్మకు ఫోన్ చేశారు అనేది కూడా, ఇందులో కూడా ఏదైనా కుట్ర కోణం దాగి ఉందా, ఆ కోణంలో కూడా దర్యాప్తు చేయాలని కూడా సునీత పేర్కొన్నారు. పరిణామక్రమంలో దాదాపు ఏడాది పాటు సిబిఐ దర్యాప్తు కొనసాగిన తర్వాత ఎంవి కృష్ణారెడ్డి ఈ బాధితుల పక్షాన కాకుండా వైసీపీ నాయకుల వైపు వెళ్ళిపోవడం, ఈ ముగ్గురిపైనే సునీత దంపతులపైన సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ పైన కూడా కేసు పెట్టడం పైన, ఆ కేసు దర్యాప్తు కూడా వైసీపీ నాయకుల కనుసన్నల్లో, అవినాష్ రెడ్డి కనుసన్నల్లోనే ఈ కుట్ర కోణం జరిగింది. ఈ ముగ్గురిపైన తప్పుడు కేసు నమోదు చేయడం వెనక అవినాష్ రెడ్డి పాత్ర ఉంది, 2 పోలీసు అధికారుల పాత్ర ఉంది. దీని అన్నిటినీ నిగ్గు తేల్చాలంటే సిబిఐ తదుపరి దర్యాప్తు అవసరమని భావించి కోరుతున్నానని కూడా సునీత నాంపల్లి సిబిఐ కోర్టులో పిటిషన్ వేసి వాదనలు కూడా ఆయన తరపు న్యాయవాదులు కూడా వాదనలు వినిపించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే పాక్షికంగానే న్యాయస్థానము ఈ తదుపరి సిబిఐ దర్యాప్తుకు అనుమతించినట్లు మనకు సమాచారం ఉంది. పూర్తి స్థాయిలో ఆ తీర్పు కాపీ బయటకు వచ్చిన తర్వాత ఏ అంశాలపైన దర్యాప్తు కొనసాగించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాలు కూడా మరోసారి వెల్లడయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది కడప నుంచి తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. కెమెరామెన్ జగదీష్తో మురళి, ఈటీవీ న్యూస్. రైట్, ధన్యవాదాలు మురళి.